తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యుడి మండిపోతున్నాడు. ఇప్పటికే ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు రానున్న రోజుల్లో మరింత చెమట పట్టనుంది. మార్చి మొదటి వారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండ తీవ్రతను సూచించే ఎల్లో అలర్ట్ను అన్ని జిల్లాలకు జారీ చేసింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోపక్క రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సగటున 15 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉదయం 9 గంటల నుంచి ఎండ వాయించేస్తోంది. ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నుంచి మే నెల వరకు దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇక ఈ రోజు కూడా ఎండలు దంచి కొడుతున్న క్రమంలో ఒక ప్రక్కన హైదరాబాద్లో వాతావరణం గురించి తెలపడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. మరోపక్క విజయవాడలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందని తెలియడానికి విజయ్ చంద్రన్ మా ప్రతినిధి ఉన్నారు లైవ్లో. ఫస్ట్ కమింగ్ టు కిరణ్, హైదరాబాద్లో వాతావరణం గురించి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి, ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? సునీల్, తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 2 రోజుల నుంచి కూడా కొంత ఎండ తీవ్రత పెరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈసారి కూడా వేసవిలో ఈసారి సుమారుగా రికార్డు స్థాయిలో కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈసారి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కూడా సుమారుగా 90 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈసారి రికార్డు స్థాయి అంటే సుమారుగా 46 నుంచి 47, 48, 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సగటు 150 సంవత్సరాలకు సంబంధించి కూడా ఈసారి 2025లో దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి చాలా గరిష్టంగా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా 9 గంటల ప్రాంతానికే బాణుడు సుర్రుమనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక మార్చి మొదటి వారం నుంచి కూడా మనకి సమ్మర్ సీజన్ ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే మన గడిచిన 2 రోజులు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా 40 డిగ్రీల పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో 90 రోజులుగా నేపథ్యం చూసుకుంటే కూడా దీనికి సంబంధించి ఈసారి చాలా అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈసారి ఎండ టారెత్తిచ్చే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల లెక్క చూసుకుంటే కూడా రికార్డు స్థాయిలో కూడా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 నుంచి 2025 లెక్కలు కూడా సరాసరి లెక్కలను కూడా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ సంవత్సరం బాణుడి బగబగలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అందుకు అనుగుణంగా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈసారి సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 90 రోజుల వ్యవధిలో కూడా కొన్ని రోజుల పాటు అధిక వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కోల్డ్ బెల్ట్ ఏరియా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాలతో పోల్చుకుంటే కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా సుమారుగా 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఈసారి అందుకు రెట్టింపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలో తేమ శాతం చాలా అధికంగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వారి యొక్క లెక్కలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ సమ్మర్లో తెలుగు రాష్ట్ర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, నేను 11 గంటల ప్రాంతంలో ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ ప్రాంతాన్ని చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఈ సమయానికి సంబంధించి కూడా కొంత ఎండ తీవ్రత సాధారణ రోజుల్లో చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే కూడా కొంత ఎండ తీవ్రత అధికంగా అని చెప్పుకోవాల్సి ఉంటుంది. 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 2-3 ప్రాంతాల్లో కూడా కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నగరవాదులు గడిచిన కొద్ది రోజులు చూసుకుంటే ఎందుకంటే శివరాత్రి తర్వాత కూడా వాతావరణంలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సమ్మర్ ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా
పగటి ఉష్ణోగ్రతలు కూడా హెచ్చుతగ్గులు చాలా భారీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఏడాది సమ్మర్ లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఈ సమ్మర్ లో తెలుగు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. సునీల్. ఓకే కిరణ్. ఇక అటు బ్లేజ్ వార్డ్గా పిలువబడే బెజవాడలో కూడా వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు లైవ్ ద్వారా. విజయవాడ నుంచి విజయ్ చంద్రన్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భారత వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఫిబ్రవరి నెల నుంచి కూడాను భారీ స్థాయిలో ఎండలు నమోదు కావడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా అని చెప్పేసి భారత వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండడంతో అధికార యంత్రాంగం కూడాను అప్రమత్తం కావడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత నెలలో చూస్తే కనుక 24వ తేదీనే 36 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈసారి మార్చి ఏప్రిల్ మేలలో విపరీతంగా ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈసారి ఇప్పుడు వరకు చూస్తే కనుక సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ జిల్లా మినహా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్రలో మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలందరూ కూడాను చాలా అప్రమత్తంగా ఉండాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఎండల తీవ్రత వల్ల ఎవరైనా ఇబ్బందులు గురైనా కూడాను వెంటనే విపత్తుల సంస్థకు స్టేట్ కంట్రోల్ రూమ్ ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిందో ఆ నెంబర్లకు ఫోన్లు చేయాలా అని చెప్పేసి కోరుతా ఉన్నారు. 112 అలాగే 1070 అలాగే 18004250 ఈ నెంబర్లను సంప్రదించాలా అని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఒకవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడాను క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వర్షాల తీవ్రత కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మేఘాల వలన భారీ వర్షాలు కురవడంతో పలు చోట్ల తీవ్రమైనటువంటి వర్షం కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎండకు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా బాలింతలు అయితేనేమి, తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ అయితేనేమి, వృద్ధులు, చిన్నపిల్లలు వీరందరూ కూడా ఎండలకు ఈసారి బయటికి రాకూడదు అని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. ఓకే విజయ్ చంద్రన్.